జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి చరిత్ర సృష్టించారు. ఆయన తాజా ఢిల్లీ టూర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ పెద్ద చర్చగా మారింది. ఈ పర్యటనతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి నూతన దిశానిర్దేశం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో పవన్ జరిపిన కీలక చర్చలు పార్టీ భవిష్యత్తు కోసం ప్రాముఖ్యత కలిగిన విషయాలను ఆవిష్కరించాయి. ఈ టూర్లో పవన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రాజెక్టులు, రైతుల సమస్యలు, యువత ఉద్యోగావకాశాల వంటి కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ విధంగా జనసేన పార్టీ ఏపీ ప్రజల కోసం శక్తివంతమైన ప్రతినిధిత్వాన్ని అందిస్తోందని మరోసారి నిరూపించుకున్నారు. ఈ పర్యటన మరో ఆసక్తికర అంశానికి వేదికైంది. జనసేనకు ప్రాధాన్యత పెంచే వ్యూహంలో భాగంగా నాగబాబు రాజ్యసభకు ఎంపికయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ నిర్ణయాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగే తన నిష్ఠతో ప్రజల పక్షాన నిలబడతారనే నమ్మకాన్ని ఈ టూర్ మరోసారి చాటి చెప్పింది. ప్రత్యేక హోదాపై మోదీతో చర్చించడం, రాష్ట్రానికి మరిన్ని నిధులు రప్పించే ప్రణాళికలు రూపొందించడం వంటి కీలక అంశాలు జనసేనను రాజకీయంగా మరింత బలపరుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో ఆయన జనసేన పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చేస్తున్న కృషి మరింత స్పష్టమవుతోంది. ప్రజల కోసం ప్రతి దశలోనూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ శక్తిగా నిలవబోతున్నారు. మరిన్ని రాజకీయ విశేషాల కోసం మహానాడు మీడియాను ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.